ఒకసారి నా కోసం నవ్వవా బాగుంటుంది నువ్వు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక మనం అయితే ఇవాళ 14:30 అయితే బస్తా చల్లుతున్నాం. దాంతో కలుపుకొని ఆర్గమిన్ సాయిల్ అనేది కూడా కలుపుకొని చల్లుతున్నాం పొలానికి. ఇవాళ అయితే పొలం వేస్తున్నాం అని చెప్పాను కదా, 2114 అయితే సీడ్ అయితే పెడుతున్నాను. అయితే ఇవాళ పొలం వేస్తున్నాం అని చెప్పాను కదా, పొలంకి అయితే మందులు అయితే వెళ్ళుకుంటాం. పొలాన్ని మన వీడియో ఇద్దాం. పొలం దున్నడానికి అయితే ట్రాక్టర్ అయితే రెడీ చేస్తున్నాం. పొలాలకి అయితే వెళ్తుంది ట్రాక్టరు. మహేష్ అయితే దిగేసి మా అన్న అయితే ఎక్కిండు. ఇక మహేష్ని అయితే మనం అడుగు మంది వెళ్ళమని చెప్పాం. అడుగు మంది వచ్చేసి ఇది మనం అడుగు మంది చెప్పాను కదా, NPK 14:35 బస్తా చల్లేది. అయితే ఇక 5 బస్తాలు చల్లుతున్నాం 4 ఎకరాలకి. ఎందుకంటే ఇలా అడుగు మంది అది మనకు భాస్వరం అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది, యూరియా శాతం అలాగే పొటాష్ శాతం కూడా ఉంటుంది కలిపి, అందుకనే చల్లుతున్నాను. ఇక అలాగే ట్రాక్టర్ అయితే దున్నుతుంది మన పొలం. ఈ మహేష్ అయితే ఆ మడికి గొర్రు కొట్టిన ప్రతి దానికైతే చల్లమని చెప్పాను. ప్రతి ఒక్క మడికి గొర్రు కొట్టిన గంటనే ఎల్లుకుంటే అయితే మనకి, ఎందుకంటే దిగవాటు పొలం కదా, దిగవాటు పొలం కాబట్టి గొర్రు కొట్టుడు అయిపోయిన గంటనే ఎల్లుకుంటే బాగా లోపలికి అయితే మందు వెళ్ళదు, మీద ఉంటుంది, మన కరాలకు కూడా బాగుంటుంది. లాస్ట్కి వస్తే పొలం అయితే గొర్రు కొట్టుడు అయిపోయింది. అలాగే నారైతే వీక్తుర్రు. మనకు వచ్చేసి వీళ్ళు ఓగులాపూర్ నుంచి వచ్చారు. ఎకరానికి 4,000 చొప్పున. వీళ్ళు ఎక్కడైనా కానీ వచ్చేస్తారు. వాళ్ళు పొద్దున 6 గంటలకు వచ్చి పొలం వేయడం మొదలు పెడతారు, సాయంత్రం 6 దాకా వేస్తారు. ఎందుకంటే వీళ్ళ బీహార్ వాళ్ళ కంటే వీళ్ళు అయితే నయం వేయడం. ఎందుకంటే క్రాపింగ్ అయితే వీళ్ళు దగ్గర వేస్తారు. వీళ్ళు ఎకరానికి 8 మంది చొప్పున 16 మంది వస్తారు. 16 మంది మొత్తం పొలం అయితే కంప్లీట్ చేస్తా అని చెప్తారు. వీళ్ళు నారైతే బిగుతారు. అలాగే గొర్రె కొడుతున్నా అని చెప్పాను కదా, ఇక అడుగు మన బస్తాలు అయితే ట్రాక్టర్ మీద వేసుకొని అయితే అటు తీసుకెళ్తా. ఎందుకంటే పొలంలో నడవడం బాగా కష్టంగా ఉందని. ఈ బస్తాలు అయితే 2 బస్తాలు అయితే ట్రాక్టర్ మీద పెడుతున్నాం. ట్రాక్టర్ మీద అయితే పెట్టుకొని ఈ ట్రాక్టర్ అయితే అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఒడ్డు మీద పెట్టుకొని అక్కడనే చల్లుకోవాలి. ఎందుకంటే మనకు 4 ఎకరాలు కాబట్టి ఒకటే కాడ మనకు ట్రాక్టర్ మన బండి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకనే బాగా లాంగ్ ఉంటుంది కాబట్టి వేసుకొని ఈ మడైతే గొర్రెగొడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తారు కదా ఎంత మంచి మిర్రలు అయితే లేకుండా ఎంత నీట్గా అయితే కొట్టుకున్నాము గొర్రు. ఇంట్లో అయితే మహేష్ అయితే మంది అయితే చల్లుతుండు. ఎంత మంచిగా వెళ్తారో చూడండి మందు. వచ్చేసి ఏదో 14:35 బస్తా చెప్పాను కదా, ఏదో ఫస్ట్ సార్ అయితే నేను చల్లడం ఇలాంటి మందు అయితే. ఎందుకంటే దీనిలో మనకు పొలానికి సంబంధించినవి అయితే ఎక్కువ పోషకాలు అయితే ఉంటాయని చెప్పారు మన అగ్రికల్చర్కి సంబంధించిన ఆఫీసర్స్. అందుకనే నేను ఇవైతే తీసుకొచ్చి చల్లడం జరుగుతుంది. ఎందుకంటే డిఏపీలు బస్తాలు వేస్తారు అందరూ. ఒక డిఏపీ వేసుకోవడం ద్వారా అయితే మనకు లాభం అయితే ఏముండదు. దాంతో కలిపి నత్రజని, భాస్వరం, పొటాష్ లాంటి ఎరువులు వేసుకుంటే అయితే మనకు కర్ర కూడా రోగనిరోధక శక్తితో అయితే మంచిగా పెరగలుగుతాయి. అయితే మనకైతే పొలం అయితే వేస్తారు. ఎంత దగ్గర వేస్తారో చూస్తారు కదా. మనమైతే నారెగ్గడానికి అయితే ఫ్రెండ్స్ అయితే రమ్మన్నా, 3 ఫ్రెండ్స్ అయితే వచ్చారు నారెగ్గడానికి. మనకైతే నారు నిన్న వీకారని, అప్పుడు పొద్దున వీకారని చెప్పాను కదా, పొద్దున వీకినాక వాళ్ళు పొద్దున 6 గంటలకే పొలం వేయడానికి వచ్చారు. పొలం వేయడానికి వస్తే ఇక మన నారైతే గుంజడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చి నార్మల్లో కూడా మోస్ట్లీ దగ్గర అయితే పడ్డది. నార్మల్కి కూడా ఇక మంది వెళ్ళలేదు. నార్మల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంటు. వీళ్ళైతే ఒక లైన్ అయిపోయింది వేయడం, ఇంకొక లైన్ వేసేస్తారు. మనకు ఈ గేటుకి ఆ గేటుకి అని అంటారు కదా, అట్లయితే మనకు ఒక 8 లైన్ల దాకా వస్తాయి. వీళ్ళు 16 మంది ఉన్నారు. 16 మంది కలిపితే ఒక లైన్ కింద లెక్కేస్తాం మేము. అలా అయితే మొత్తం ఇక ఒడ్లు అయితే నీట్గా వేసుకున్నాం. ఒడ్లు పెట్టుకొని అన్నీ అయితే చేసుకొని అడుగు మంది అయితే చల్లుకొని, మనమైతే మిర్ర లేకుండా అయితే సాపు కొట్టుకోవాలి. ఇక మా ఫ్రెండ్స్ అయితే ఇక గుంజడం బాగా ఇబ్బంది అవుతుంది. అయితే ట్రాక్టర్కి అయితే ఇక నారన అయితే పెట్టారు. నారన పెట్టి ఈ ట్రాక్టర్తో అయితే గుంజకపోతారు. వచ్చేసి నార్మల్కి అయితే వంచేస్తున్నాం. ఈ నార్మల్ వంచేసి కింది సైడ్ 2 ఎకరాలు అయిపోతుంది, మీది సైడ్ ఉంటుంది. ఈ మహేష్ వీడు ఎంత మంచి చేస్తాడు ఉన్నాడు. ఎందుకంటే పిల్లలు వస్తేనేమో పిల్లలు అయితే అంత అంగడి వేస్తాడని అయితే మంచి ఫ్రెండ్స్ అనేది రమ్మని నేను. వీళ్ళు దూపైతుందన్నాక వాటర్ అయితే తీసుకెళ్ళిన, వాటర్ అయితే తాగుతారు. చూసారు కదా ఎంత మంచి చేస్తారు పొలం అయితే. నాకైతే వీళ్ళ పొలం వేయడం అయితే నచ్చింది. ఈ పొలం అయితే బెటర్, వీళ్ళతో తెప్పించుకుంటే అయితే బెటర్. ఎందుకంటే మనం ఒక నారిగుంటే ఏరిపోతుంది, వాళ్ళే నారైతే మనకి ఎంత ఏరిపోతుంది అంత వేసుకోవాలి. వీళ్ళ ఫ్రెండ్స్ 3 మా ఫ్రెండ్స్ చెప్పాను కదా.
ట్రాక్టర్ తోటి గుంజుకొచ్చి సీరియల్లో తీసుకొచ్చి అక్కడ పెడితే దాన్ని మనకు అందరికి సరిపడా అక్కడ కొద్దిగా గుజుల్లాగా వేసుకుంటే వాళ్ళు కంటిన్యూగా వేసుకుంటూ రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం నార అనేది దగ్గర వేసుకుంటే వాళ్ళ పొలం వేసేటోళ్ళ దగ్గర మనం ఒక వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉండదు. అందుకని నార అనేది కరెక్ట్గా వేసుకోవాలి. మనం దిగుబడి కూడా నారు కరెక్ట్ వేసుకోవడం ద్వారానే దిగుబడి కూడా మంచిగా వస్తుంది మనకి. ఈ మనం పొలం వేసే వీడియో కూడా చూద్దాం ఒకసారి. ఎంత దగ్గర వేస్తారో చూస్తారు కదా, ఎంత బాగా వేస్తారు వీళ్ళిద్దరైతే వేస్తారు. మనకైతే ఇంకిద్దరు వేస్తారు. అన్నం తిన్నారు వీళ్ళు పొద్దున్నే అంటే మనకు 10కే అన్నం తింటారు వీళ్ళు. ఎందుకంటే 6కి వస్తారు కదా పొలం వేయడానికి. 10కి అన్నం తినడం చాలు చేసి మనకైతే నాట్లయితే వేస్తారు. నాట్లయితే నేనైతే హైబ్రిడ్ ఇది 2114 అయితే సీడ్ అయితే పెట్టాను. 2114 సీడ్ వచ్చేసి మనకు హైబ్రిడ్ కాబట్టి ఒక్కొక్క కర్ర 2 కర్రలు వేపిస్తున్నాను. అందుకే ఇంత పల్సగా కనబడుతుంది. ఇది మన పొలంకు సంబంధించిన వీడియో. ఇప్పుడు నారు పోసినప్పటి నుంచి వీడియోలు చేస్తున్నాను కదా. ఇవైతే మనం పొలం కోసేదాకా ఎవ్రీ 15 days to 20 daysకి ఒక వీడియో పెడతాను దీనికి సంబంధించింది. ఈ సీడు మనకైతే సీడ్ అయితే ఇదైతే దగ్గర వేస్తారు. పొలం చూస్తారు ఎంత మంచిగా వేస్తారో. ఏదైతే మనకి మడికాడికి అయితే 2 ఎకరాలు కంప్లీట్ అవుతుంది. ఇక మా ఫ్రెండ్స్ అయితే ఆకలి అవుతుందని చెప్పేసి అన్నం అయితే తింటారు. ఇక్కడ మనం పొలాల కాడికి పోయినప్పుడు అయితే పప్పు చారుతో అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక వీడైతే అన్నం సూపర్, పప్పు సూపర్ ఉందని చెప్తాను మహేష్. వీడియో ముంగట అయితే మానపడుతుంది మహేష్. ఇక మనకు వచ్చేసి 3 ఎకరాల దాకా కంప్లీట్ అయింది ఇప్పటికైతే. వీళ్ళు ఇటు సైడ్ వెళ్తే ఇంకొక ఎకరం దాకా ఉంటుంది. అది కూడా కంప్లీట్ చేసుకొని మనకైతే పొలం అయితే ఇప్పుడైతే టైం వచ్చేసి మనకు 2:30 అవుతుంది. 2:30కే 3 ఎకరాల దాకా కంప్లీట్ చేసారు. ఎందుకంటే పొద్దున్న 6 గంటలకు వచ్చారు అని చెప్పాను కదా. మనకైతే వీళ్ళైతే నాట్లయితే దగ్గరనే వేస్తారు. మన విలేజ్లో వాళ్ళని అయితే పిలుచుకుంటే మనమే అందరినీ తీసుకురావాలి. వాళ్ళే మనకు ఎట్లా అంటే మందిని జమ చేసుకోవాలి. వీళ్ళైతే ఒకళ్ళకు కాంటాక్ట్ చేస్తే వాళ్ళే జమ అయ్యి మనకు వచ్చి పొలం వేస్తారు. ఎంత లాగున్నా కానీ వచ్చి చేస్తారట వాళ్ళు. మనం ఆటోగిరి అయితే మనం ఎంచుకోవాలి. ఆటోగిరి అయితే 1500 ఉంటుంది. మాకైతే వాళ్ళ విలేజ్ నుంచి ఇక్కడికైతే ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళు అయితే పొద్దున్నే వచ్చి పొలం అయితే వేస్తారు. మా పొలం నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకు పెట్టుకోండి. అలాంటే ముందు వీడియోలు మన నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.